వెల్కమ్ టు జిటిపిఎల్ న్యూస్. నేను దీపిక రాజ్. నగరంలో కరోనా రోజు రోజుకు విజృంభిస్తున్న తరుణంలో ప్రజలందరూ స్వీయ నిర్బంధంలో ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రతి ఒక్కరూ ఆత్మస్థైర్యంతో ఉండగలిగేలా కరోనా గొప్ప గుణపాఠం నేర్పింది. పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా దేశంలోని వివిధ రాష్ట్రాల సర్పంచ్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ప్రధాని నరేంద్ర మోదీ. లాక్డౌన్ ఉన్నంత వరకు కరోనా కట్టడికి ప్రజలు సహకరించాలి. మంచి ధాన్యానికి తరుగు తీస్తే రైస్ మిల్లర్లపై కేసులు. ఉమ్మడి జిల్లా అధికారులతో సమీక్షించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. అవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దు. కల్యాపూర్లో మాస్కులు పంపిణీ చేసిన జిల్లా పరిషత్ చైర్మన్ విఠలరావు వెల్లడి. రేపటి నుండి ప్రారంభం కానున్న రంజాన్ మాసం. ఇంటి వద్ద నుండి ప్రార్థనలు చేయాలి. ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపిన అర్బన్ ఎమ్మెల్యే బిగాల. ప్రభుత్వ వైద్యులకు మాస్కులు, పీపీఈ కిట్లను అందించిన మాజీ ఎంపీ కవిత. జిల్లా కలెక్టర్కు అందజేసిన నూడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి. ప్రతి ఒక్కరూ అత్యవసరం ఉన్నప్పుడే బయటకి రావాలి. తప్పనిసరిగా మాస్కులు ధరించాలి. డిచ్పల్లి, ఇందల్వాయి మండలాల్లో పర్యటించిన జిల్లా పాలనాధికారి నారాయణ రెడ్డి. రైతు సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర బీజేపీ పార్టీ పిలుపు మేరకు ఇంటిలో దీక్షలు చేసిన బీజేపీ నాయకులు. నలభై 42 డిగ్రీలకు చేరిన ఉష్ణోగ్రతలు. సుర్రుమంటున్న సూర్యుడు. కరోనా కట్టడి, ధాన్యం కొనుగోలు అంశాలపై నిజామాబాద్ జిల్లా అధికారులతో ప్రగతి భవన్లో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. నగరంలోని కలెక్టరేట్లో కరోనా కట్టడిపై మంత్రి ప్రశాంత్ రెడ్డి సమీక్షించారు. రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, జెడ్పీ చైర్మన్ దాదనగారి విఠలరావు, మేయర్ నీతు కిరణ్, జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, నూడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, జిల్లా అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. కరోనా కట్టడికి ముందుగా మేల్కొనని దేశాలు చాలా నష్టపోతున్నాయని సీఎం కేసీఆర్ ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం వల్ల రాష్ట్రంలో కరోనాను కట్టడి చేయగలుగుతున్నామని మంత్రి అన్నారు. వ్యాధి సోకకుండా ఉండాలంటే ఇళ్లలోనే ఉండాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. అందరూ క్రమశిక్షణతో ఉండడం వల్లనే కరోనాను కట్టడి చేయగలుగుతున్నామన్నారు. లాక్డౌన్ ఉన్నన్ని రోజులు అందరూ ఇళ్లలోనే ఉండాలని సూచించారు. కరోనా కట్టడికి పోలీసులు, ఆశా వర్కర్లు, రెవెన్యూ, కింది స్థాయి సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది బాధ్యతగా పనిచేయడం వల్లనే కరోనాను కట్టడి చేయగలుగుతున్నామన్నారు. రాష్ట్రంలో కరోనా కట్టడికి కృషి చేస్తున్న మీరు చరిత్రలో నిలిచిపోతారన్నారు. జిల్లాలో 61 మందికి పాజిటివ్ వస్తే 30 మంది కోలుకున్నారు. ఇంకా 31 మంది త్వరలోనే కోలుకొని క్షేమంగా వస్తారని తెలిపారు. ఇంకా కొన్ని రోజులు ఇంట్లోనే ఉంటే వైరస్ను పూర్తిగా తరిమికొట్టిన వారం అవుతామన్నారు. మే 7 వరకు ఇదే చొరవ చూపెట్టాలని ప్రశాంత్ రెడ్డి అన్నారు. కరోనా కట్టడికి మీడియా చేస్తున్న కృషి మరువలేనిదన్నారు. నేను అభినందిస్తూ ఉన్నాను. గత 1 మంత్ నుంచి కరోనా కట్టడిలో ఎక్కడికక్కడ ప్రజాప్రతినిధులు సమన్వయం చేసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాల ప్రకారం ఈ వ్యాధి నివారణకు ఎనలేని కృషి చేసి మీ అందరికి కూడా నా పక్షాన, ప్రభుత్వ పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు. నిజం కూడా ఒక్కొక్కసారి అనిపిస్తుంది, మానవత్వం అనేది, మంచి అనేది సమాజం కష్టాల్లో ఉన్నప్పుడే బయటపడుతుందని అనిపిస్తుంది. అది నిజం కూడా నిజమైంది. ఈ సందర్భంగా కింద ఆశా వర్కర్ నుంచి పడితే డిఎంహెచ్ఓ మట్టికి, అట్లే విఆర్ఏ నుంచి పడితే అడిషనల్ కలెక్టర్స్ మట్టికి, హోంగార్డ్ నుంచి కమిషనర్ ఆఫ్ పోలీస్ మట్టికి, అట్లా అన్ని సఫాయి సిబ్బంది, శానిటేషన్ వర్కర్స్ వీళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా పనిచేసినాం. ఇవాళ కొద్దిగా మెరుగుగా ఉన్నాం. వ్యాధి వ్యాప్తి చెందట్లేదు గత కొన్ని రోజుల నుంచి.
అది చాలా సంతోషకరమైన విషయం. ఒక పక్క వ్యాధి వ్యాప్తి చెందట్లేదు, ఇంకొక పక్క నిజామాబాద్ జిల్లాలో 61 మందికి పాజిటివ్ వస్తే 30 మంది ఇప్పటికే ట్రీట్మెంట్ అయి డిశ్చార్జ్ అయిపోయి బయటకు వచ్చేసి, ఇంకా ఒక 31 మంది ట్రీట్మెంట్లో ఉన్నారు. అంటే 50% ట్రీట్మెంట్ అయిపోయి నెగిటివ్ వచ్చి బయటకు వచ్చేసి. రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ కుటుంబ సభ్యులను సైతం కాదని కరోనాతో పోరాడుతూ సేవలందిస్తున్న మున్సిపల్ ఆశా వర్కర్లు, పోలీస్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. యుద్ధంలో వీర సైనికుల్లాగా పనిచేస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి రైస్ మిల్లర్ల అసోసియేషన్ సౌజన్యంతో కలెక్టరేట్ ప్రాంగణంలో ఆశా వర్కర్లు, మున్సిపల్ సిబ్బంది, కింది స్థాయి ఉద్యోగులు, జర్నలిస్టులకు కలిపి దాదాపు 2000 మందికి నిత్యావసర సరుకులు, మాస్కులు, శానిటైజర్లను మంత్రి ప్రశాంత్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఇంకా ఈ సమావేశంలో డీఐజీ కార్తికేయ, మున్సిపల్ కమిషనర్ జితేష్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు. ఎక్కడి నుంచో రాష్ట్రాల నుంచి వచ్చి పోతా ఉన్నారు రోడ్డు మీద, వాళ్ళ స్వరాష్ట్రాలకు పోవడానికి వీళ్ళున్నారు. వీళ్ళకి సాయం చేయాలని చాలా మందికి ఉన్నది, వాళ్ళకి భోజనం పెట్టాలని చాలా మందికి ఉన్నది. కానీ ఏం జరుగుతున్నదంటే ఇప్పుడు నేను ఒక 50 భోజనాలు 20 భోజనాలు ఇవాళ చేసుకుని అనాథలకు ఇవ్వాలి నా మనసులో ఉంది. కానీ 20 మందికి ఎక్కడ ఇవ్వాలా? ఎక్కడ ఉంటారు అనాథలు? లేదు ఏదైనా సెంటర్ ఉందనుకోండి, అందరూ పోయి అదే సెంటర్లు ఇస్తూ ఉన్నారు, ఇచ్చిన వాళ్ళకే ఇస్తున్నారు, అక్కడ వేస్ట్ అవుతా ఉన్నారు. కాబట్టి ఆ ఎన్జిఓస్ ఎవరైతే సాయం చేస్తున్నారో వాళ్ళ ఎన్జిఓస్ని కోఆర్డినేట్ చేసుకొని ఒక నోడల్ ఆఫీసర్ని పెడితే ఆ నోడల్ ఆఫీసర్ చెప్తాడు, ఇగో 20 భోజనాలు ఉన్నాయా, ఇగో ఈ సెంటర్లో ఉన్నారు వాళ్ళకి ఇవ్వండి, ఇంకో 20 భోజనాలు ఉన్నాయా, ఇగో ఈ సెంటర్లో ఉన్నారు వాళ్ళకి ఇవ్వండి. అట్లా ఒక ఆర్గనైజ్ చేసి ఇచ్చిన దగ్గరనే ఇవ్వకుండా పూర్తిగా వేస్ట్గా పడేయకుండా అక్కడ ఆర్గనైజ్ చేసి ప్రతి ఒక్క భోజనాన్ని నిజమైన పేదవాడికి, నిజమైన అనాథకు, నిజమైన కడుపు కాలేవానికి అందాలనే ఉద్దేశంతో ఇది ఒక కార్యక్రమం తీసుకోవడం జరిగింది. జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డికి మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత తరపున నూడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి 500 పీపీఈ కిట్లు, 2000 క్లాత్ మాస్క్లను శుక్రవారం కలెక్టరేట్లో అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కరోనా వైరస్ నియంత్రణలో ముందుండి హాస్పిటల్లో, క్వారంటైన్ సెంటర్లలో పనిచేసే వాళ్లకు చాలా ఉపయోగపడతాయని, స్టూడెంట్స్గా పనిచేయడానికి వారికి ఎలాంటి అభద్రతా భావం లేకుండా ప్రొటెక్షన్ ఉంటుందని, క్లాత్ మాస్కులు ఫ్రంట్ లైన్లో పనిచేస్తున్న వారికి, వ్యవసాయ పనులు చేస్తున్న వారికి, NREGSలో పనిచేస్తున్న వారికి ఎంతో ఉపయోగపడుతున్నాయన్నారు. మాజీ ఎంపీ కవితకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. 500 పీపీఈ కిట్స్, అదేవిధంగా ఒక 20,000 క్లాత్ మాస్క్, ఫిట్ చేసిన క్లాత్ మాస్క్ను డొనేట్ చేయడం జరిగింది. నిజానికి ఇవి అంటే చాలా వరకు కూడా మనకు పీపీఈ కిట్స్ అనేటివి హాస్పిటల్లో, అదేవిధంగా క్వారంటైన్ సెంటర్లో ఇక్కడ పనిచేసే వాళ్ళకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు కాన్ఫిడెంట్గా పనిచేయడానికి అవకాశం దొరుకుతుంది. ఎందుకంటే వాళ్ళు పనిచేసే సందర్భంలో ఎలాంటి అభద్రతా భావం లేకుండా మాకు పీపీఈ కిట్ ఉందన్న ప్రొటెక్షన్ ఉంటుంది కాబట్టి కాన్ఫిడెంట్గా వర్క్ చేసుకోవడానికి అవకాశం దొరుకుతుంది. అదేవిధంగా మాస్క్, అందులోనూ క్లాత్ మాస్క్ అనేది రీయూజబుల్ కాబట్టి దానివల్ల ఫ్రంట్ లైన్లో పనిచేస్తున్న వర్కర్స్, ముఖ్యంగా వీటిని మేము మా ఫ్రంట్ లైన్లో పనిచేస్తున్న వర్కర్స్కు, ఇంకా మామూలుగా అగ్రికల్చర్ సెక్టార్లో కానివ్వండి, NRG సెక్టార్లో కానీ పనిచేసిన వాళ్ళకు పంపే విధంగా చర్యలు తీసుకుంటాం. సో అవి వారికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. సో 500 పీపీఈ కిట్స్, అదేవిధంగా 20,000 మాస్కులు ఇచ్చిన ఎక్స్-ఎంపీ కవిత గారికి నిజామాబాద్ జిల్లా తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జిల్లాలో ఇప్పటివరకు కొంత నెగిటివ్ వస్తున్నప్పటికీ ఇంకా మన జిల్లా రెడ్ జోన్లో ఉన్నదన్న విషయం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదన్నారు. మొత్తం కేసులు 61, అందులోనూ ఎక్కువగా నిజామాబాద్ కార్పొరేషన్లో రావడం జరిగిందన్నారు. మే 7వ తేదీ వరకు 100% లాక్డౌన్ తప్పనిసరిగా పాటించాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అశ్రద్ధ చేయడానికి వీల్లేదన్నారు. కరోనా వైరస్ అనేది కంటికి కనిపించని శత్రువు, ఎట్నుంచి వస్తుందో ఎవరికీ తెలియదు. అన్ని రకాల జాగ్రత్తలు పాటించడం వలన రెడ్ జోన్ నుండి గ్రీన్ జోన్కు వెళ్లే అవకాశం ఉంటుందన్నారు. గ్రీన్ జోన్కు వెళ్లాలంటే ప్రతి ఒక్కరూ బయటకు రావద్దని, వస్తే 100% జాగ్రత్తలు పాటించాలని, మాస్కులు ఉండాలని, ఎవరిని కలిసినా మీటర్ దూరం నుండి మాట్లాడాలని, ఏదేని ముట్టుకోవద్దని, ముట్టుకుంటే చేతులను సబ్బుతో కడుక్కోవాలని, స్వీయ నియంత్రణ, స్వీయ క్రమశిక్షణ పాటించాలని, అదేవిధంగా ఉంటే రాబోయే రోజుల్లో వైరస్ ఫ్రీ జిల్లాగా మార్చుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. ముఖ్యంగా ఏ పండుగలైనా 100% ప్రభుత్వాల ఆదేశాల మేరకు ఇంట్లోనే జరుపుకోవాలన్నారు. ఎలాంటి రిలాక్సేషన్ జరగదన్నారు. 100% లాక్డౌన్ కార్యక్రమం అమలు చేయడం జరుగుతుంది. ఎవరైనా అతిక్రమిస్తే గట్టిగా కేసులు పెడతామన్నారు. అదేవిధంగా ప్రార్థనా మందిరాల్లో కూడా సామూహిక ప్రార్థనలు జరపకూడదని, మసీద్ కానీ, టెంపుల్ కానీ, చర్చ్ కానీ సామూహిక ప్రార్థనలు చేయరాదన్నారు. రానున్న రోజుల్లో రెడ్ జోన్ నుండి గ్రీన్ జోన్కు మారే అవకాశం ఉంటుందన్నారు.
ఈ సందర్భంగా నూడా చైర్మన్ చామకూర ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ నాయకులు నిజామాబాద్ జిల్లా ప్రజల తరపున మాజీ ఎంపీ కవితకు కృతజ్ఞతలు తెలిపారు. నిజామాబాద్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవితక్క గారు మరోమారు తన ఉదాహరణలు చాటుకున్నారు. ఈరోజు 20,000 మాస్కులు 500 పీపీఈ కిట్స్ కలెక్టర్ గారికి అందజేయడం జరుగుతున్నది. గత కొన్ని రోజులుగా చూస్తూ ఉన్నాం. కరోనా వైరస్ కోసం పోరాడుతున్న డాక్టర్స్ కావచ్చు, ఇంకా శానిటేషన్ లేబర్ కావచ్చు, పోలీసులు కావచ్చు, వారి కోసం కావచ్చు, ఎవరికైనా ఇబ్బందుల కోసం వాళ్ళ కోసం మాస్కులు పంపడం జరిగింది. మరి గత 5 సంవత్సరాల నుంచి కవితక్కగానే చూస్తున్నాం. ఎంపీగా తన వాణిని పార్లమెంట్ పెంచారు. అదేవిధంగా 3 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ హాస్పిటల్లో కావచ్చు, లైబ్రరీలో కావచ్చు మధ్యాహ్న భోజనం పెట్టడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ కోవిడ్ సందర్భంగా గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్స్కు నైట్ భోజనం కావచ్చు, మధ్యాహ్నము లలితమాల్ చౌరస్తాలో నిరుపేదలకు, అభాగ్యులకు, వలస కూలీలకు మధ్యాహ్నం భోజనం కావచ్చు. ఈ విధంగా అక్కగారు తన వంతుకు సహాయం చేస్తూ ఉన్నారు, నిరంతరంగా సహాయం చేస్తూ ఉన్నారు. మరి ఈరోజు 20,000 కిట్లు మరియు 500 పీపీఈ కిట్లు తన సొంతగా మరి కలెక్టర్ గారికి ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ సందర్భంగా అక్కగారికి కృతజ్ఞతలు తెలుపుకోవడం నిజామాబాద్ ప్రజల తరఫున, మా పార్టీ తరఫున కూడా అక్కగారికి కృతజ్ఞతలు తెలుపుకోవడం. జై హింద్, జై తెలంగాణ. ఇంకా ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు సూదం రవిచందర్, నరేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రేపటి నుండి ప్రారంభం కానున్న రంజాన్ మాసం ఉపవాస దీక్షలను ముస్లిం సోదరులు ఇంటి వద్ద నిర్వహించాలని అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా పిలుపునిచ్చారు. ముస్లిం సోదరులకు రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 61కి చేరిందని, రెడ్ జోన్ ప్రాంతంగా ఉన్న సందర్భంగా కరోనా నియంత్రణ కోసం ప్రభుత్వం మే 8 వరకు లాక్డౌన్ ప్రకటించింది. ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా ముస్లిం సోదరులకు ప్రత్యేకంగా రంజాన్ మాసం శుభాకాంక్షలు తెలుపుతూ ఇంట్లోనే సామాజిక దూరం పాటిస్తూ కరోనా నివారణ కోసం ప్రార్థనలు చేయాలన్నారు. मेरे भाइयों और बहनों, आपको सलाम। आज से जो रमज़ान शुरू हो रहा है, रमज़ान का मुबारकबाद देते हुए मैं हमेशा हर रमज़ान पे आपसे मैं यही अपील करता हूँ कि आप अपने घर वालों से और आपके बच्चों से खुशी से रमज़ान बनाइए। और अभी भी खुशी ज़रूर बनाना है, लेकिन करोना वायरस की वजह से घर पर रह के खुशी बनाना है। और ख़ासकर नौजवान बच्चों से मुझे गुजारिश है, आप इस टाइम पे बाहर मत निकलिए। और बड़े लोगों से भी मुझे ये गुजारिश है, नौजवान बच्चों को कुछ नहीं होगा, लेकिन नौजवान बच्चों को कुछ नहीं होगा, कम हो सकता है, लेकिन घर पर रह के अपना वालदा को, अपना वालिद साहब को और घर में बच्चों को नुकसान पहुंचा सकता है। इसलिए घर पर रह के रमज़ान का ईद बनाइए और ऊपर वाले से दुआ मांगिए, इस करोना वायरस दुनिया से जल्द चले जाए, इसकी दवाई भी जल्दी आ जाए ताकि हम नॉर्मल लाइफ में जिए। और दोबारा मुझे आपको रमज़ान बाद का मुबारकबाद देते हूँ। తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ మండిపడ్డారు. రైతులకు సంఘీభావంగా ఉపవాస దీక్ష ఇంట్లోనే చేపట్టారు. నగరంలోని మార్వాడి గల్లీలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా స్వగృహంలో ఆయన రైతులకు సంఘీభావంగా ఉపవాస దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తీరును ఎండగడుతూ కొనుగోలు కేంద్రాలకు పంటల్ని తీసుకెళ్లడానికి ప్రభుత్వమే రవాణా సదుపాయం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ చేపట్టిన ఉపవాస దీక్షకు సంఘీభావంగా ఇంట్లోనే దీక్ష చేపట్టామని తెలిపారు. రైతులకు సరి అయిన సౌకర్యాలు లేకపోవడము, అదేవిధంగా తరుగు పేరుతోటి 5 నుండి 10% వరకు వడ్లపైన తరుగు అని రైతుల్ని ఇబ్బంది పెట్టడము, అదేవిధంగా ప్రభుత్వము మార్కెట్ కమిటీ చైర్మన్లు మరియు రైస్ మిల్లర్లతోటి కుమ్మక్కై దళారీ వ్యవస్థని ప్రోత్సహించడము, ఇవన్నీ కూడా మా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు గత వారం నుండి అనేక సందర్భాల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినా కానీ ప్రభుత్వము ఏమాత్రం పట్టించుకోకపోవడము. ఇదిలా ఉండగా బీజేపీ జిల్లా అధ్యక్షులు బస్వా లక్ష్మీ నరసయ్య ఇంట్లోనే ఉండి దీక్ష చేపట్టారు. ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే ఈ రైస్ మిల్లర్స్ దగ్గరికి రైతులు తీసుకుపోవడం జరుగుతున్నదో, రైస్ మిల్లర్స్ కూడా తారు పేరుతో దాదాపు 5 నుంచి 8 కిలోల తరుగును తీస్తూ రైతులకు చాలా ఇబ్బంది పెట్టడం జరుగుతున్నది, నష్టం కలిగించడం జరుగుతున్నది. కానీ ప్రభుత్వము నిమ్మకు నీరెత్తినట్టు చూస్తూ ఊరుకుంటున్నది, ప్రభుత్వ యంత్రాంగం కూడా చూస్తూ ఊరుకుంటున్నది. రైతులు పూర్తిగా నష్టపోవడం జరుగుతున్నది. కాబట్టి ఈరోజు బీజేపీ పార్టీ సంఘీభావంగా రైతుల కష్టాలను
గట్టెక్కించాలనే ఒక దృక్పథంతో అనంతరం బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి శ్రీనివాస్ శర్మ రైతులకు న్యాయం చేయాలని ఇంట్లోనే దీక్ష చేపట్టారు. ఇంకా బీజేపీ ఇందూరు నగర ప్రధాన కార్యదర్శి స్వామి యాదవ్ ఇంట్లోనే ఉపవాస దీక్షను చేపట్టారు. ఇదిలా ఉండగా బీజేపీ పార్టీ నగర అధ్యక్షులు ఎండల సుధాకర్ ఇంట్లోనే ఉపవాస దీక్షలు చేపట్టారు. కల్యాపూర్లో లాక్డౌన్లో భాగంగా గ్రామస్తులకు మాస్కులతో పాటు కూరగాయలను జెడ్పీ చైర్మన్ దాదనగారి విఠలరావు పంపిణీ చేశారు. కరోనా వైరస్ ప్రభావంతో గత కొంతకాలంగా మన దేశంలో స్వీయ నిర్బంధం చేపట్టడంతో ప్రజలు నిత్యావసర వస్తువులు దొరకకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నారని కల్యాపూర్లో జెడ్పీ చైర్మన్ విఠలరావుతో పాటు సర్పంచ్ నిరంజని గ్రామస్తులకు మాస్కులతో పాటు కూరగాయలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ విఠలరావు మాట్లాడుతూ కరోనా మహమ్మారితో పలు దేశాల్లో కొన్ని వేల మంది మరణిస్తున్నారని మన దేశంలో అలాంటి పరిస్థితి ఎదురవ్వకుండా ఉండేందుకు గాను ముందు జాగ్రత్త చర్యగా మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సీఎం కేసీఆర్లు లాక్డౌన్ను విధించడం జరిగిందన్నారు. సీఎం కేసీఆర్ లాక్డౌన్ కొనసాగిస్తున్న నేపథ్యంలో ప్రజలకు నిత్యావసర సరుకులు కొనుగోలు చేసుకోవడానికి 1500 రూపాయల ఆర్థిక సహాయంతో పాటు ఒక కుటుంబానికి 12 కిలోల బియ్యం అందించడం జరుగుతుందన్నారు. ప్రజలు కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రతి ఒక్కరూ సోషల్ డిస్టెన్స్ పాటించాలని, ఎప్పటికప్పుడు సబ్బుతో చేతులు కడుక్కోవాలని, అవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని ఆయన తెలిపారు. అనంతరం గ్రామంలో కొనసాగుతున్న ఉపాధి హామీ పనులను ఆయన పరిశీలించి మొక్కలకు నీటిని పోశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లోలపు రజని, జెడ్పీటీసీ మేక విజయ, సర్పంచ్ల సంఘం జిల్లా అధ్యక్షులు ఏటీఎస్ శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకులు తెలంగాణ శంకర్, కాశం సాయిలు, ఎంపీడీఓ తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు. వలస కూలీలు, నిరాశ్రయులు, నిర్భాగ్యులకు కూడా ఈ ప్రభుత్వము హక్కున చేర్చుకొని మీరు కూడా తెలంగాణ బిడ్డలే, మీకు కూడా ఉపవాసం ఉంచకూడదనే ఉద్దేశంలో వాళ్ళకు కూడా రేషన్ కార్డు లేని వారికి కూడా 12 కిలోల రైసు, మరి మనిషికి 500 రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన లేబర్స్ కూడా సంతోషంగా ఉన్నారు. ఈరోజు ప్రభుత్వం చేసే ఈ తోడ్పాటుతోని కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు వస్తూ ఉన్నాయి. మరి కేసీఆర్ గారు అంటారు, ఆస్తి పోతే సంపాదించుకోవచ్చు, డబ్బు పోతే సంపాదించుకోవచ్చు, ప్రాణం పోతే సంపాదించుకోలేము. కాబట్టి అన్నిటికంటే ప్రాణమే ముఖ్యం. మంచి ధాన్యానికి తరుగు తీస్తే రైస్ మిల్లర్లపై క్రిమినల్ కేసులు బుక్ చేసి లైసెన్సులు రద్దు చేస్తామని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హెచ్చరించారు. ఐకేపీ సంఘాల ద్వారా గుడ్డ మాస్కులు తయారు చేయించి జిల్లా ప్రజలందరికీ అందజేయాలని కామారెడ్డి కలెక్టర్ను మంత్రి ఆదేశించారు. కామారెడ్డి జిల్లాలో కరోనా వ్యాధి కట్టడి కోసం జిల్లా యంత్రాంగం మరియు ప్రజాప్రతినిధుల చర్యలు బాగున్నాయని రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఆయన శుక్రవారం జిల్లా కలెక్టరేట్లో అధికారులతో కరోనా వైరస్ కట్టడికి, ధాన్యం కొనుగోలుపై తీసుకుంటున్న చర్యలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. కామారెడ్డి జిల్లాలో కరోనా వ్యాధి విస్తరించట్లేదన్నారు మంత్రి. అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు కలిసికట్టుగా పనిచేస్తున్నారన్నారు. జిల్లాలో మొత్తం 12 పాజిటివ్ కేసులకు ట్రీట్మెంట్ తర్వాత 5గురికి నెగిటివ్ వచ్చి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారని, మిగతా 7గురికి ట్రీట్మెంట్ జరుగుతున్నదని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల మేరకు జిల్లా ప్రజలు తప్పనిసరిగా లాక్డౌన్ మే 7వ తారీఖు వరకు సంపూర్ణంగా పాటించాలన్నారు. ఇంకా కొన్ని రోజులు ప్రజలు ఇళ్లలోనే ఉండి కరోనా వైరస్ని జిల్లా నుండి పూర్తిగా తరిమి కొడదామని పిలుపునిచ్చారు. ప్రజలు ఇళ్ల నుండి వస్తే మాస్కులు ఖచ్చితంగా ధరించాలన్నారు. షాపులలో నిత్యావసర వస్తువులు కొనేవారు కూడా మాస్కులు విధిగా ధరించాలని, నిర్లక్ష్యం వహిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వరి ధాన్యం కొనుగోలులో రైస్ మిల్లర్లు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, మంచి ధాన్యానికి కూడా అడ్డగోలుగా తరుగు తీసే రైస్ మిల్లర్లపై క్రిమినల్ కేసులు పెట్టి లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు. రైతులు ఎవరూ అధైర్యపడవద్దని, మీరు పండించిన చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్, ఎస్పీ శ్వేతారెడ్డి, జేసీ యాదిరెడ్డి, డిఎంఎన్హెచ్ఓ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. కరోనా వ్యాప్తి భయాందోళనలు కలిగిస్తున్న తరుణంలో జిల్లా కేంద్ర దవాఖానాలో వైద్య సిబ్బందికి ఊరట లభించింది. డిప్యూటేషన్ గడువుకు మరో ఏడాది పొడిగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కరోనా విజృంభణ నేపథ్యంలో వైద్య సిబ్బంది డిప్యూటేషన్ గడువు ముగియనుండడం జిల్లా యంత్రాంగాన్ని ఆందోళనకు గురిచేసింది. ఈ నేపథ్యంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కృషితో ప్రభుత్వం వారి డిప్యూటేషన్ను మరో ఏడాది పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. వైద్య విధాన పరిషత్కు చెందిన 72 మంది ఉద్యోగులు ఫారెన్ సర్వీస్ డిప్యూటేషన్పై నిజామాబాద్ జిల్లా కేంద్ర దవాఖానాలో సేవలందిస్తున్నారు.
వీరిలో 30 మంది స్టాఫ్ నర్సులు, 12 మంది పారామెడికల్ సిబ్బంది, 4 ఆఫీస్ స్టాఫ్, 26 మంది సపోర్టింగ్ స్టాఫ్ ఉన్నారు. ఈ నెలాఖరుతో వీరి 5 ఏళ్ల డిప్యుటేషన్ గడువు ముగియనుంది. ప్రస్తుతం జిల్లా కేంద్ర దవాఖానాలో వైద్యులకు తోడుగా సేవలందిస్తున్న వీరిని గడువు ముగియగానే ఇతర చోట్లకు వెళ్లిపోవాలి. అనుభవం కలిగిన 72 మంది వైద్య సిబ్బంది ఇక్కడ నుంచి వెళ్లిపోతే ఈ విపత్కర పరిస్థితుల్లో జిల్లా కేంద్ర దవాఖానాలో వైద్య సేవలకు విఘాతం కలిగించవచ్చంటూ ఆందోళన వ్యక్తమైంది. దీనిపై మంత్రి ప్రశాంత్ రెడ్డి సీరియస్గా దృష్టి కేంద్రీకరించారు. జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదయ్యాయని, వారి సేవలు ఇక్కడ ఎంతో అవసరమని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. సానుకూలంగా స్పందించిన సీఎం ఏడాది పాటు వారి డిప్యుటేషన్ను పొడిగించాలని వైద్య ఆరోగ్య శాఖకు ఆదేశాలు జారీ చేశారు. 5 ఏళ్ల తర్వాత డిప్యుటేషన్ గడువును ఎట్టి పరిస్థితుల్లోనూ కొనసాగించే వీలు లేదు. కానీ జిల్లా పరిస్థితులను మంత్రి ప్రశాంత్ రెడ్డి సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి డిప్యుటేషన్ పొడిగింపులో సక్సెస్ అయ్యారు. వాస్తవానికి ఫారిన్ సర్వీస్ కింద జిల్లా కేంద్ర దవాఖానాలో 116 మంది వైద్య సిబ్బంది ఉండేవారు. వీరిలో కొందరు ఉద్యోగ విరమణ చేయగా ప్రస్తుతం 72 మంది మిగిలారు. రెగ్యులర్ స్టాఫ్ లేకపోవడం, ఉన్న వీరు కూడా వెళ్లిపోతే జిల్లా కేంద్ర దవాఖానా పరిస్థితి అగమ్య గోచరంగా మారేది. ప్రభుత్వ ఆదేశాలతో ఇక వీరంతా ఇక్కడే తమ సేవలు కొనసాగించనున్నారు. కాగా ఈ విషయంపై జిల్లా కేంద్ర ప్రభుత్వ దవాఖానా సూపరింటెండెంట్ నాగేశ్వరరావు మాట్లాడుతూ డిప్యుటేషన్పై వచ్చిన సిబ్బందిని మరో ఏడాది ఇక్కడే కొనసాగించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం ఎంతో ఊరటనిచ్చిందని చెప్పారు. క్లిష్ట సమయంలో మేమంతా ఇక్కడే కొనసాగేలా మంత్రి ప్రశాంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఉద్యోగుల తరపున మంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో మా సేవలు ఇక్కడ చాలా అవసరం. వైద్యులకు తోడుగా FSD ఉద్యోగులు సేవలందిస్తున్నారు. లాక్డౌన్ అమలులో ఉన్నందున అనవసరంగా రోడ్లపై వచ్చిన వారి వాహనాలు సీజ్ చేయడంతో పాటు వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని నిజామాబాద్ ఏసీపీ ప్రభాకర్ అన్నారు. నిజామాబాద్లో NTR చౌరస్తా ప్రాంతంలో పోలీసులు విస్తృతంగా వాహనాల తనిఖీ నిర్వహించారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చిన వారి వాహనాలను సీజ్ చేశారు. అనంతరం ఏసీపీ ప్రభాకర్ మాట్లాడుతూ కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగా ప్రభుత్వం లాక్డౌన్ అమలు చేస్తుందని, రోడ్లపైకి ఎవరూ రావద్దని అధికారులు ప్రజలకు అవగాహన కల్పించినా ప్రజలు తిరిగి అనవసరంగా రోడ్లపైకి వస్తున్నారని, ఇకపై రోడ్లపైకి వస్తే వాహనాలు సీజ్ చేయడంతో పాటు వాహనదారులపై సైతం చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. లాక్డౌన్ ఉన్నంతకాలం ప్రజలు ఎవరూ అనవసరంగా బయటకు రావద్దని సూచించారు. ఈ తనిఖీలో పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు. మార్నింగ్ నుంచి ఇప్పటిదాకా 81 వెహికల్స్ ట్రాఫిక్ పోలీసు వాళ్ళు సీజ్ చేశారు. సో పకడ్బందీగా మనము ఈ లాక్డౌన్ని కొనసాగిస్తూ ఉన్నాం. నిజామాబాద్ పట్టణ ప్రజలు కూడా సంపూర్ణమైనటువంటి సహకారాన్ని పోలీసుకు అందిస్తూ ఉన్నారు. సో వాళ్ళ సహకారంతో మనము గత 3 రోజులను కాక మనము చూసుకున్నట్టయితే పెద్ద ఎత్తున మనము ట్రాఫిక్ని నిరోధించగలిగినాం. సో ఈ విధంగా మనం కంటిన్యూ చేసినట్టయితే మనం త్వరలోనే ఈ కోవిడ్ బారి నుంచి బయటపడేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ సహకరించాలి. ఎవరి వెహికల్స్ అయితే సీజ్ చేయబడ్డాయో వాళ్ళు క్లస్టర్ ఏరియాలో ఉండుంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు బుక్ చేసి ప్రాసిక్యూషన్ చేస్తారు. ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ బారిన పడకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలని కవితారెడ్డి ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు డాక్టర్ కవితారెడ్డి కోరారు. నగరంలోని తిరుమల టాకీస్ చౌరస్తాలో గల డాక్టర్ కవితారెడ్డి ఆసుపత్రి ఆవరణలో డాక్టర్ కవితారెడ్డి ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు డాక్టర్ కవితారెడ్డి ఆధ్వర్యంలో లాక్డౌన్ సందర్భంగా నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ కవితారెడ్డి మాట్లాడుతూ లాక్డౌన్ సందర్భంగా నిరుపేదలకు నిత్యావసర సరుకులు, బియ్యం పంపిణీ చేశామని తెలిపారు. కరోనా వైరస్ వ్యాధి బారిన పడకుండా చేతులను శానిటైజర్తో శుభ్రపరచుకోవాలని అన్నారు. ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలని ఆమె కోరారు. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ను అరికట్టాలంటే ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలని ల్యాబ్ అసోసియేషన్ అధ్యక్షులు లింగారెడ్డి అన్నారు. ఈరోజు ఉదయం 5 గంటలకు డిస్ట్రిక్ట్ మెడికల్ ల్యాబ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులకు గాజులపేట ట్యాంక్, 2nd జోన్ వివేకానంద విగ్రహం దగ్గర, 3rd జోన్ గోల్ హనుమాన్ దగ్గర, 4వ జోన్ తిలక్ గార్డెన్ దగ్గర సుమారుగా 600 మందికి శానిటైజర్, మాస్కులు మరియు గ్లౌజ్లను ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు లింగారెడ్డి మాట్లాడుతూ మనం తీసుకునే కూరగాయలు, పండ్లు ప్రతిరోజు వేడి నీటిలో నుండి తీసిన తర్వాత మనం ఆహారంగా తీసుకోవాలని, మనం ఇంట్లోనే ఉండి ఈ కరోనా వైరస్ను తరిమి కొడదామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోశాధికారి ఒడ్డపు సాయిరెడ్డి, ప్రధాన కార్యదర్శి గోవిందరావు, జిల్లా మరియు నగర ల్యాబ్ అసోసియేషన్ నాయకులు గంగరాజు, భాస్కర్, నరేష్, రాజ్ కుమార్, భూమేష్, బాలయ్య తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ సోదరులందరూ కూడా డిస్ట్రిక్ట్ డిఎంఎల్డి అసోసియేషన్ ద్వారా మాస్కులు, గ్లౌలు ప్లస్ శానిటైజర్ బాటిల్ సప్లై చేస్తున్నాము. మరి ఇదే విధంగా మేము గత
21 తారీఖు 22, 23, 4 రోజుల నుంచి రాజులపేట వాడడంగా ఒక్కొక్క ప్రోగ్రాము, వివేకానంద ట్యాక్సీ కిల్ల చౌరస్తా ఒక ప్రోగ్రాము, మళ్ళీ గోలన్మన్ వాడడంగా నిన్న ఈ ప్రోగ్రామ్ చేసినాము. ఈరోజు తిలక్ గార్డెన్లో. కరోనా తెలియకుండా సోకుతుంది, అందుకు తగిన జాగ్రత్తలు పాటించాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. పని దగ్గర దూరం ఉండి పని చేయాలని, సోషల్ డిస్టెన్స్ పాటించాలని నారాయణ రెడ్డి తెలిపారు. జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి పర్యటనలో భాగంగా టిచ్పల్లిలోని తెలంగాణ విశ్వవిద్యాలయంలో జరుగుతున్న NREGS పనులలో పరిశీలించి పనులు చేస్తున్న కూలీలకు మాస్కులు పంచారు. ఈ సందర్భంగా కూలీలతో మాట్లాడి కరోనా వైరస్ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తప్పక పాటిస్తూ పనులు చేయాలన్నారు. కూలీలు పనులలో ఏ సమయం నుంచి పాల్గొంటారని అడిగి తెలుసుకున్నారు. ఉదయం 7 గంటల నుండి 11 గంటల వరకు పని చేస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి ఇచ్చిన సహాయం 1500 రూపాయలు అందాయని, నెలకు 30 కిలోల బియ్యం వచ్చేవని, ఈ నెలలో 60 కిలోలు వచ్చాయని కూలీలు కలెక్టర్కు సంతోషంతో తెలియజేశారు. ఎవరిని కలిసో తెలియదు, మీ పక్కన పనిచేసే ఆయన ఇంతకుముందు ఎవరిని కలిసి తెలియదు, ఆయన ఇంకెవరిని కలిసి తెలియదు. కాబట్టి మన జాగ్రత్త మనం ఉండాలి. తప్పక మాస్క్ కంపల్సరీ పెట్టుకోవాలి. మీరు బట్ట కట్టుకుంటే మంచిదే, బట్ట కన్నా కట్టుకున్నా మంచిదే, కానీ తప్పక కట్టుకోవాలి, తీసేయాలి. రెండవది దగ్గర ఉండి పనిచేయాలి. దగ్గర ఉంటుంది. మేము పావులో పెట్టినామా, ఒక్కొక్క గడప పెట్టినాక పావులో పెడుతున్నాం, పావులో పెట్టినాక ఇంకొకరు గమల చేతికి ఇస్తున్నాం, ఇలా ఇస్తున్నాం. మేము మా జాగ్రత్త అనంతరం డిచ్పల్లి CMC సెంటర్ని సందర్శించి అక్కడ సెక్యూరిటీ వారితో మాట్లాడి సీసీ కెమెరాలు ఉన్నాయా, పనిచేస్తున్నాయా అని తెలుసుకున్నారు. బ్లాక్ బుక్ పరిశీలించారు. కలెక్టర్ వెంబడి ఎంపీడీఓ సురేష్ కుమార్, తహసీల్దార్ వేణుగోపాల్ గౌడ్, ఎంపీపీ గద్దె భూమన్న, ఏపీడీ శ్రీనివాస్, ఏపీఓ మంజుల తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ఇందల్వాయి టోల్ ప్లాజా, గన్నారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇందల్వాయి టోల్ ప్లాజాలో పనిచేసే ప్రతి ఒక్క వ్యక్తి మాస్క్ ధరించి, గ్లౌజులు ధరించాలని, శానిటైజర్ వాడాలని, సోషల్ డిస్టెన్స్ పాటించాలని, వ్యక్తికి మధ్య మీటర్ దూరం ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా టోల్ ప్లాజా సిబ్బంది పనిచేయాలని తెలిపారు. నిజామాబాద్ జిల్లా రెడ్ జోన్లో ఉందన్నారు. అందరం కలిసికట్టుగా పనిచేసి కరోనా వైరస్ నిరోధించుటకు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. టోల్ ప్లాజాకు వేరే రాష్ట్రాల నుండి కూడా వచ్చే అవకాశం ఉన్నది. ఎవరిలో వైరస్ ఉన్నది మనకు తెలియదు. ఆ వ్యక్తి నుండి స్ప్రెడ్ అవ్వకుండా చూసుకోవాలన్నారు. మనం వైరస్ బారిన పడకుండా చూసుకోవాలన్నారు. నిజామాబాద్ జిల్లాలో ఇప్పటికీ 61 పాజిటివ్ కేసులు రావడం జరిగిందని, చాలా పెద్ద నంబర్ అని, జిల్లా అంతా అలర్ట్గా పనిచేస్తుందని, 24 కంటైన్మెంట్ క్లస్టర్లు ఏర్పాటు చేసుకొని అక్కడ నో మూమెంట్గా ప్రకటించుకొని ఎవరూ బయటకు రాకుండా కంప్లీట్ లాక్డౌన్ పాటిస్తున్నామన్నారు. జిల్లా అంతా లాక్డౌన్ జరుగుటకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కాకపోతే హ్యాండిల్ రీడ్ చేస్తాం. రీడ్ కానప్పుడు హ్యాండిల్ రీడ్ చేస్తాం. వెహికల్స్ లేట్ అయినప్పుడు ఇదంతా ఈజీగా నిర్వహించాలి. ప్రధానికి ఇబ్బంది అది వచ్చే వెహికల్ ఫాస్టాగ్ అవన్నీ వాళ్ళు చెప్పేది అనంతరం గన్నారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతులతో మాట్లాడారు. రైతులకు కరోనా వైరస్ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రైతులు నష్టపోకుండా, ఇబ్బంది పడకుండా చూడాలని అధికారులకు సూచించారు. రైతులు ఈసారి వారి ధాన్యం దిగుబడి తగ్గిందని కలెక్టర్కు తెలిపారు. ఇంకా 300 మంది రైతుల వద్ద ధాన్యం సేకరించవలసి ఉన్నదని తెలిపారు. 24 కంటైన్మెంట్ క్లస్టర్స్ ఏర్పాటు చేసుకొని అక్కడ నో మూమెంట్ జోన్స్గా ప్రకటించుకొని ఎవరిని కూడా బయటికి రాకుండా మనం కంప్లీట్ లాక్డౌన్ పాటిస్తూ ఉన్నాం. అదేవిధంగా వేరే ప్రాంతాల్లో కూడా లాక్డౌన్ అనేది సిస్టమేటిక్గా జరిగే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. అందులో భాగంగా ఇప్పుడు ఈరోజు ఇక్కడికి మా దగ్గర ఇందల్వాయి దగ్గర టోల్ గేట్ ఉందో అక్కడ ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవడం జరుగుతూ ఉంది, ఎలాంటి సేఫ్టీ మెజర్స్ వాళ్ళు పాటిస్తున్నారో చూడడం జరిగింది. ఇంకా కూడా వాటిని ఇంప్రూవ్ చేసే విధంగా అంటే తప్పకుండా ఇక్కడ పనిచేసే ప్రతి ఒక్క వ్యక్తి మాస్క్ ధరించాలి, గ్లౌజెస్ ధరించాలి, శానిటైజర్ ధరించాలి, సోషల్ డిస్టాన్సింగ్ అంటే ఒక వ్యక్తికి ఇంకో వ్యక్తి మధ్యలో 100% 1 మీటర్ డిస్టెన్స్ ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి. సో అవన్నీ కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా పనిచేయమని టోల్ ప్లాజా సిబ్బందికి వాళ్ళు సూచించడం జరిగింది. అందరం కలిసికట్టుగా ముందుకు సాగుతుంటే తప్పకుండా ఈ కరోనా వైరస్ను అంటే ఇప్పుడు మనది నిజామాబాద్ జిల్లా రెడ్ జోన్లో ఉంది. సో ఇదే విధంగా మనం మెయింటైన్ చేసుకుంటూ లాక్డౌన్ అనేది
సిస్టమేటిక్గా పాటించుకుంటూ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్లో, ఫర్ ఎగ్జాంపుల్ టోల్ ప్లాజా ఉంటే ఇక్కడికి వేరే స్టేట్ నుంచి కూడా ఎవరో ఎక్కడి నుంచి వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరిలో వైరస్ ఉందో మనకు తెలియదు. కాబట్టి ఆ వ్యక్తి ద్వారా ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ మనకు వైరస్ అనేది స్ప్రెడ్ అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. కలెక్టర్ వెంబడి ఎంపీడీఓ రాములు నాయక్, తహసీల్దార్ ఎం రమేష్, ఎంపీ రమేష్ నాయక్, టోల్ ప్లాజా మేనేజర్ చంద్రమోహన్, ఎస్ఐ తదితరులు ఉన్నారు. ఒక పక్క కరోనా కర్రుమంటే మరోపక్క సూర్యుడు సుర్రుమంటున్నాడు. దాంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. అసలే కరోనా భయంతో జనమంతా లాక్డౌన్ అమలు కావడంతో ఇంటికే పరిమితమయ్యారు. ఇళ్లలో టీవీలు చూస్తూ పిల్లా పాపలతో కుటుంబ సభ్యులతో కలిసి కాలక్షేపం చేస్తున్నారు. కరోనా వ్యాధి నివారణ కోసం ఏసీలు, కూలర్లు పెట్టుకోవద్దని వైద్యులు సూచించడంతో సగానికి పైగా జనం వీటికి దూరంగా ఉంటున్నారు. అధిక ఉష్ణోగ్రతలు ఉన్న ప్రాంతాల్లో కరోనా దరికి చేరదని వైద్య నిపుణులు తెలిపారు. ఉమ్మడి జిల్లాలో ఈ సంవత్సరం ఎప్పుడూ లేనంతగా మొదటిసారి 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నిన్నటి వరకు 40 డిగ్రీలు నమోదైన ఉష్ణోగ్రతలు పెరగడంతో ఒక్కసారిగా ఉక్కపోత మొదలైంది. ప్రజలు ఇంటికే పరిమితం కావడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. కరోనా నివారణ కోసం ఎండలో పనిచేసే సిబ్బంది తలకు పాగాను ధరిస్తూ మాస్కులు ధరిస్తూ విధులు నిర్వహిస్తున్నారు. రంజాన్ పండుగను పురస్కరించుకొని మైనార్టీ సోదరులు ప్రార్థనలను ఇళ్లలోనే చేసుకోవాలని కామారెడ్డి జిల్లా బాన్స్వాడ ఆర్డీఓ రాజేశ్వర్ సూచించారు. బాన్స్వాడ పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయంలో ఆయన మైనార్టీ మత పెద్దలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రంజాన్ పండుగ పర్వదినాన్ని సుఖ సంతోషాలతో జరుపుకునేందుకు సహకరించాలని సూచించారు. కరోనా వైరస్ నేపథ్యంలో మసీదులో ప్రార్థనలు నిర్వహించేందుకు కేవలం 5గురికి మాత్రమే అనుమతిస్తామని, మిగతా ప్రజలు తమ తమ ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకోవాలని కోరారు. రంజాన్ మాసం పూర్తి అయ్యేలోపు కరోనా వైరస్ బారి నుండి బాన్స్వాడ పట్టణం పూర్తిగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆయన ముస్లిం సమాజానికి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. కిరాణా షాపులు ఉదయం 6 గంటల నుండి 11 గంటల వరకు తెరిచి ఉంటాయని చెప్పారు. ప్రతి ఆదివారం, బుధవారం రోజుల్లో చికెన్, మటన్ షాపులు తెరిచి ఉంచే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. మాస్కుల పెద్ద మనసులతో పిలిచి కలెక్టరేట్లో పెట్టిన మీటింగ్లో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా ఈరోజు అందరికి చెప్పడం జరిగింది. ఈ రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ఏవైతే అనుమతించిన కిరాణా, ఫ్రూట్స్, వెజిటేబుల్ షాప్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ యొక్క 6 to 11 వరకు అలౌ చేయబడతాయి. కాబట్టి ఎవరైనా షాపింగ్ చేయదలుచుకున్న వారు ఆ టైంలో ప్రతిరోజు 6 to 11 వరకు ఆ యొక్క వస్తువులు కొనుక్కోవాలనుకున్న వాళ్ళు కొనుక్కోవచ్చు. దాంతోపాటు ఈ యొక్క మటన్, చికెన్కి సంబంధించి ఏదైతే ఉందో వాటిని ప్రతి బుధవారము, గురువారం ప్రతి బుధవారము మరియు సండే 6 to 11 వరకు మనం అలౌ చేయడం జరిగింది. కావున ఇవన్నీ కూడా అందరూ గమనించాలని సందర్భంగా కోరుతున్నాను. లాక్డౌన్ ప్రపంచాన్ని అల్లకల్లోలానికి గురి చేస్తున్న కరోనా మహమ్మారికి ఉన్న ఏకైక మందు. ఈ లాక్డౌన్ పటిష్టంగా పాటించకపోవడం వల్లనే అమెరికా పెను విపత్తును ఎదుర్కొంటోంది. స్పెయిన్, ఇటలీ, ఫ్రాన్స్ వంటి ఐరోపా దేశాలు దిక్కుతోచని స్థితిలో పడిపోయాయి. అందుకే మరి భారత్ పరిస్థితి? దేశంలో లాక్డౌన్ను సంపూర్ణంగా అమలు చేయకపోతే సెప్టెంబర్ నాటికి 111 కోట్ల మంది వైరస్ బారిన పడే అవకాశం ఉన్నదని ప్రతిష్టాత్మక అధ్యయన సంస్థలతో పాటు విశ్లేషకులు ఘంటాపథంగా చెబుతున్నారు. ఇకనైనా పకడ్బందీ వ్యూహంతో ముందుకు సాగకపోతే యావత్ దేశ ప్రజలకు వైరస్ సోకుతుందని హెచ్చరిస్తున్నారు. లాక్డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేయకపోవడం, కేంద్రం, రాష్ట్రాలు భిన్నమైన నిర్ణయాలు పాటిస్తుండడం వల్ల రానున్న రోజుల్లో భారత్ భారీ మూల్యాన్ని చెల్లించుకోబోతున్నదా? కరోనా కేసుల్లో అమెరికా బాటలోనే పయనించనున్నదా? అమెరికా సంస్థ, చైనాకు చెందిన వైద్య నిపుణుడు చేసిన తాజా హెచ్చరికలు ఆందోళన కలుగజేస్తున్నాయి. సెప్టెంబర్ నాటికి దేశ జనాభాలో 111 కోట్ల మందికి వైరస్ సోకే అవకాశం ఉన్నదని అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ డిసీజ్ డైనమిక్స్ అండ్ ఎకనామిక్స్ పాలసీ ఓ నివేదికలో పేర్కొంది. కరోనాపై భారత్ పోరాటం చేస్తున్నప్పటికీ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగే అవకాశం ఉన్నదని, సగటున 55 కోట్ల నుంచి గరిష్టంగా 138 కోట్ల వైరస్ కేసులు నమోదయ్యే అవకాశం ఉన్నదని వెల్లడించింది. లాక్డౌన్లో ఇస్తున్న సడలింపులు దీనికి ఒక కారణంగా అభిప్రాయపడింది. అయితే ఈ అంచనాలను ప్రస్తుత గణాంకాల ప్రకారం వెల్లడిస్తున్నామని తెలిపింది. కోవిడ్-19 కేసుల్లో భారత్ అమెరికా బాటలో పయనిస్తున్నదని, త్వరలోనే దేశంలో వైరస్ కేసులు పెద్ద మొత్తంలో పెరగనున్నాయని చైనాకు చెందిన వైద్య నిపుణుడు, కోవిడ్-19 విశ్లేషకుడు, హౌషాన్ దవాఖానా డైరెక్టర్ వెన్ హాంగ్ హెచ్చరించారు. కరోనా కట్టడికి అమెరికాలోని రాష్ట్రాలు భిన్నమైన చర్యల్ని అవలంబించాయి.
కొన్ని రాష్ట్రాలు ఆంక్షల్ని కఠినంగా అమలు చేస్తే మరికొన్ని రాష్ట్రాలు ఆంక్షల్ని సడలించి వ్యాపార కార్యకలాపాలకు అనుమతులిచ్చాయి. ప్రస్తుతం అమెరికాలో ఉన్న పరిస్థితులే భారత్లో ఉన్నాయి అని తెలిపారు. వైరస్ కట్టడికి చైనా లాక్డౌన్, మాస్ క్వారంటైన్ వంటి చర్యల్ని కఠినంగా అమలు చేసిందని, అయితే భారత్ ఈ విధంగా చేయట్లేదన్నారు. చైనాలో విధించిన 100% లాక్డౌన్ అన్ని దేశాలు పాటిస్తే మంచిదని ఆయన సలహానిచ్చారు. భారత్లో కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు పటిష్ట నిర్ణయాలు తీసుకోవాలని, లాక్డౌన్ను కఠినంగా అమలు చేయాలని CDDEP సూచించింది. లాక్డౌన్ పరిమితులు ఇస్తూ మార్పులు చేయడం, సడలింపులు ఇవ్వడం మంచిది కాదని హెచ్చరించింది. కేంద్రం రాష్ట్రాలు మధ్య భిన్నమైన ఆంక్షలు, విధానాలు అమలు చేస్తుండడం గందరగోళానికి దారి తీస్తున్నదని, దానివల్ల లక్ష్యం నెరవేరడంలో ఇబ్బందులు ఎదురవుతాయని తెలిపింది. దాదాపు ఇవే అభిప్రాయాల్ని వెన్హామ్ కూడా వ్యక్తపరిచారు. కరోనా విషయంలో అప్రమత్తంగా ఉండాలని, తప్పు చేయొద్దని ప్రపంచ దేశాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనోమ్ హెచ్చరించారు. తప్పు చేయకండి, మనం ప్రయాణించాల్సిన దూరం చాలా ఉన్నది, ఈ వైరస్ మనతో చాలా కాలం ఉంటుంది అని అన్నారు. ఓ పక్క కరోనా వైరస్తో ప్రపంచమంతా గడగడలాడుతుంటే మరోపక్క మున్సిపల్ కార్మికులు విధులు నిర్వహించడం అభినందనీయమని 20వ డివిజన్ కార్పొరేటర్ నాలం రాజు, మాజీ కార్పొరేటర్ సుగుణ లక్ష్మణ్ అన్నారు. నగరంలోని 20వ డివిజన్ కంటేశ్వర్లోని బ్యాంక్ కాలనీ కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులకు సన్మాన కార్యక్రమం నిర్వహించి వారికి మాస్కులు, గ్లౌజులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా స్థానిక కార్పొరేటర్ నాలం రాజు మరియు మాజీ కార్పొరేటర్ సుగుణ లక్ష్మణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ బారిన పడకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలని కోరారు. ఇలాంటి విపత్తు కాలంలో మున్సిపల్ కార్మికులు విధులు నిర్వహిస్తూ కాలనీ అంతా శుభ్రపరచడం అభినందనీయమన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు పరిచిన లాక్డౌన్ ప్రతి ఒక్కరూ ఇళ్లలోనే ఉండి విజయవంతం చేయాలని కోరారు. వర్కర్స్ ఏదైతే ఉన్నదో మున్సిపల్ సిబ్బందిని, అదేవిధంగా పారిశుద్ధ కార్మికుల్ని ఈరోజు 20వ డివిజన్లోని న్యూ బ్యాంక్ కాలనీ కమిటీ సభ్యులందరూ కూడా వారి సేవలను గుర్తించి వారి సేవలకు ఈరోజు వారు స్పందించి వారికి ఉపయోగపడే గ్లౌజులు కానీ, అదేవిధంగా డెటాల్ సోపులను కానీ వారి సొంత ఖర్చులతోటి ఈరోజు పారిశుద్ధ కార్మికులకు ఇప్పించడం చాలా సంతోషకరం. ప్రతి ఒక్కరూ ఆత్మస్థైర్యంతో ఉండగలిగేలా కరోనా గొప్ప గుణపాఠం నేర్పిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన సర్పంచ్లతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలను సర్పంచ్లను అడిగి తెలుసుకున్నారు. కరోనా నివారణకు కృషి చేస్తున్న సర్పంచ్లందరికీ ప్రధాని ధన్యవాదాలు తెలిపారు. మెరుగైన సేవలతో పురస్కారాలు పొందిన సర్పంచ్లను అభినందించారు. ఏటా మెరుగైన పనితీరు కనబరిచిన గ్రామ పంచాయతీలకు పురస్కారాలు అందిస్తామని ఈ సందర్భంగా ప్రధాని ప్రకటించారు. కరోనా సంక్షోభ సమయంలో పేదలకు సరిపడా ఆహార ధాన్యాలు అందుబాటులో ఉంచాలని సర్పంచ్లకు సూచించారు. విద్యుత్, రహదారులు, పారిశుద్ధ్యం మెరుగు కోసం చర్యలు చేపట్టాలన్నారు. గ్రామాల్లో సుపరిపాలన అందించేందుకు పంచాయతీరాజ్ శాఖ ఎంతో కృషి చేస్తోందని, పంచాయతీ వ్యవస్థ ఎంత బలపడితే ప్రజాస్వామ్యం అంత బలపడుతుందని ప్రధాని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,25,000 పంచాయతీల్లో బ్రాడ్బ్యాండ్ సేవలు అందుతున్నాయని ప్రధాని తెలిపారు. కరోనా మహమ్మారి మనకు గొప్ప గుణపాఠం నేర్పిందని, కష్ట సమయంలో ఆత్మస్థైర్యంతో ఉండడం ఎలాగో ప్రతి ఒక్కరికి తెలిసొచ్చేలా చేసిందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజలంతా ఇండ్లలోనే ఉండి కరోనా మహమ్మారిని తరిమి కొట్టాలని ప్రధాని పిలుపునిచ్చారు. కరోనాపై గ్రామ ప్రజల్లో మరింత అవగాహన, చైతన్యం కల్పించాలని సర్పంచ్లకు సూచించారు. ఈ సందర్భంగా ఈ గ్రామ స్వరాజ్ పోర్టల్ మొబైల్ యాప్ను ప్రధాని ప్రారంభించారు. साथियों, कोरोना संकट ने अपना सबसे बड़ा संदेश, अपना सबसे बड़ा सबक हमें दिया है, हमें सिखाया है और एक प्रकार से उस रास्ते पर चलने के लिए हमारा दिशा निर्देश किया है. और वो रास्ता क्या है, वो दिशा क्या है? इस कोरोना संकट से हमने अनुभव में पाया है कि अब हमें आत्मनिर्भर बनना ही पड़ेगा. बिना आत्मनिर्भर बने ऐसे संकटों को झेल पाना भी मुश्किल हो जाएगा. गांव अपने स्तर पर अपनी मूलभूत आवश्यकताओं के लिए आत्मनिर्भर बने. जिला
अपने स्तर पर, राज्य अपने स्तर पर और इसी तरह हमारा ये पूरा हिंदुस्तान कैसे आत्मनिर्भर बने, अपनी आवश्यकताओं की पूर्ति के लिए हमें कभी भी बाहर का मुंह नहीं देखना पड़े, ये तय करने का ये सबक हमें सीखा है। भारत में ये विचार सदियों से रहा है, लेकिन आज बदली हुई परिस्थितियों ने हमें फिर से याद दिलाया है, आत्मनिर्भर बनो, आत्मनिर्भर बनो, आत्मनिर्भर बनो। हमारे देश की ग्राम पंचायतों की इसमें बहुत बड़ी भूमिका है। భీమ్గల్ పట్టణంలో నిరంతరం అలు పెరగకుండా తమ విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి మరియు పేద ప్రజలకు నిత్యావసర సరుకుల పంపిణీ చేయడం జరిగిందని మున్సిపల్ చైర్పర్సన్ తెలిపారు. కరోనా ప్రజలకు వ్యాప్తి చెందకుండా ప్రభుత్వాలు లాక్డౌన్ను విధించారు. లాక్డౌన్ మొదలైన నుండి ఈ రోజు వరకు కరోనా మహమ్మారిని నిర్మూలించే దిశగా నిర్విరామంగా శ్రమిస్తున్న మున్సిపల్ సిబ్బందికి భీమ్గల్ గ్రామానికి చెందిన రాజరాజేశ్వర ఏజెన్సీ యజమాని గట్టు రాజేశ్వర్ సువర్ణ దంపతులు మండలంలోని 101 మంది పేదలకు, వలస కూలీలకు, పారిశుద్ధ్య కార్మికులకు 13 రకాల నిత్యావసర వస్తువులు మున్సిపల్ చైర్పర్సన్ మల్లల రాజశ్రీ లక్ష్మణ్ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఇలాంటి దాతలు ఇంకా ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గోవు గంగాధర్, ఎస్ఐ శ్రీధర్ రెడ్డి, కన్నె సురేందర్, మల్లల లక్ష్మణ్, ధారావత్ లింగం మరియు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. నగరంలో కరోనా నివారణ కోసం కృషి చేస్తున్న ప్రభుత్వ సిబ్బందికి 24వ రోజు 1500 మందికి భోజనాలను ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా ఆధ్వర్యంలో సరఫరా చేశారు. కరోనా వైరస్ నివారణ కొరకు విధులు నిర్వహిస్తున్న నగర పాలక సంస్థ, ప్రజా ఆరోగ్య సిబ్బంది, పోలీస్ సిబ్బందికి, రెవెన్యూ సిబ్బందికి, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందికి మరియు జిల్లా కేంద్రంలో పనిచేస్తున్న ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులకు సుమారు 1500 మందికి వారు పనిచేస్తున్న చోటనే భోజనాలను నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా వారి మనుషులు అందించారు. లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలకు, స్వగ్రామాలకు కాలినడకన వెళ్తున్న బాటసార్లకు టీఆర్ఎస్ యూత్ ఆధ్వర్యంలో గత 22 రోజులుగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యసభ ఎంపీ సురేష్ రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆదేశాల మేరకు టీఆర్ఎస్ యూత్ నాయకులంతా కలిసి పేదలకు తమ వంతుగా ప్రతిరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని అన్నారు. పేదలకు అన్నదానం చేయడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. పేదలకు తమ వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ యూత్ నాయకులు షాహిద్, ఆదిల్, వెంకట్, నాగరంజిత్, సుమన్ తదితరులు ఉన్నారు. కరోనా కమ్యూనిటీ స్ప్రెడ్ అయిందా లేదా అని తెలుసుకునేందుకు రాష్ట్రంలోని 3 జిల్లాల్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ శాస్త్రవేత్తలు సర్వే చేయనున్నారు. ఇందుకోసం జనగామ, నల్గొండ, కామారెడ్డి జిల్లాలను ఎంచుకున్నారు. ఈ 3 జిల్లాల్లో సర్వే చేసేందుకు అనుమతిస్తూ ఆరోగ్య శాఖ స్పెషల్ సిఎస్ శాంతకుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్ఐఎన్ చేస్తున్న సర్వేకు సహకరించాలని, అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆ 3 జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ సూచన మేరకు ఈ సర్వే చేస్తున్నట్టు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ శాస్త్రవేత్త ఒకరు తెలిపారు. దేశవ్యాప్తంగా ఐసీఎంఆర్ చేస్తున్న సర్వేలో ఇది ఒక భాగమని చెప్పారు. శుక్రవారం నుంచి సర్వే ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. సర్వే ఎలా చేయాలన్న దానిపై ఐసీఎంఆర్ కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది. దీని ప్రకారం ర్యాండమ్గా ఒక్కో జిల్లాలో 400 మందికి టెస్టులు చేస్తారు. 1 లేదా 2 రోజుల్లోనే ఈ సర్వే పూర్తి చేయాలి. ఆయా జిల్లాల్లో పట్టణ ప్రాంతాల్లో 200 మందికి, గ్రామీణ ప్రాంతాల్లో 200 మందికి టెస్టులు చేస్తారు. తొలుత ఒక్కో జిల్లాలో 10 క్లస్టర్లను ఎంపిక చేసి ప్రతి క్లస్టర్లో 40 మందికి టెస్ట్ చేస్తారు. క్లస్టర్లో ఒకే చోట టెస్టులు చేయకుండా 4 వేరువేరు ప్రాంతాలని ఎంచుకుంటారు. ఒక్కో ప్రాంతంలో ఇంటికొకరు చొప్పున 10 మందికి టెస్ట్ చేస్తారు. ఇలా మొత్తం 10 క్లస్టర్లలో 400 మందిని ఎంపిక చేసి టెస్ట్ చేస్తారు. వీళ్లలో ఆడాళ్ళు, మగవాళ్లతో పాటు రకరకాల వృత్తుల వాళ్ళు ఉండేలా చూసుకుంటారు. కరోనా నిర్ధారణకు రాష్ట్రంలో ఇప్పటి వరకు ఆర్టీపీసీఆర్ టెస్టులు మాత్రమే చేస్తున్నారు. ఎన్ఐఎన్ సర్వేలో ర్యాపిడ్ డయాగ్నోస్టిక్ టెస్టులు చేయాలని నిర్ణయించారు. దీన్నే సెరోలాజికల్ టెస్టు లేదా యాంటీబాడీ టెస్ట్ అంటారు. అందువల్లనే ఈ సర్వేకు సెరో సర్వేలెన్స్గా పేరు పెట్టారు.
ఎక్కడికక్కడే వ్యక్తుల రక్తాన్ని పరీక్షించి 10 నిమిషాల్లో ఫలితం తేలుస్తారు. ఈ పరీక్షల్లో ఆయా వ్యక్తుల రక్తంలో కరోనా యాంటీబాడీస్ ఉన్నది లేనిది తేలిపోతుంది. ఒకవేళ యాంటీబాడీస్ ఉంటే RT-PCR టెస్ట్ చేయించుకోవాలని సూచిస్తారు. సర్వేకు అవసరమైన 1500 యాంటీబాడీ టెస్ట్ కిట్లను NINకు ICMR అందజేసింది. సర్వే చేయడానికి ఒక్కో జిల్లాలో 10 టీంలను ఏర్పాటు చేశారు. ఒక్కో టీం 40 మందికి టెస్టులు చేయనుంది. టెస్ట్ రిజల్ట్స్ ఎప్పటికప్పుడు ఆన్లైన్ ఎంటర్ చేయనున్నారు. దేశవ్యాప్తంగా మొత్తం 25 రాష్ట్రాల్లో 82 జిల్లాల్లో ఈ సర్వే చేస్తున్నారు. దేశంలో కరోనా కమ్యూనిటీ స్ప్రెడ్ అయిందా లేదా తెలుసుకోవడమే ఈ సర్వే ముఖ్య ఉద్దేశం. లాక్డౌన్ కారణంగా ప్రజలెవరూ బయటకు రాకుండా అహర్నిశలు విధులు నిర్వహిస్తున్న పోలీసులకు PRTU మండల కమిటీ ఆధ్వర్యంలో N95 మాస్కులు, శానిటైజర్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి PRTU జిల్లా ప్రధాన కార్యదర్శి పెంట జలంధర్ ముఖ్య అతిథిగా హాజరై ఆర్మూర్ SHO రాఘవేందర్ పోలీసులకు మాస్కులను, శానిటైజర్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ను నివారించేందుకు గాను ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడం జరిగిందని, లాక్డౌన్ దృష్ట్యా ప్రజలెవరూ బయటకు రాకుండా పోలీసు అధికారులు అహర్నిశలు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు సైతం తమ వంతుగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నారని, పేదలకు బియ్యం, సరుకులు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. మున్ముందు మరిన్ని కార్యక్రమాలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అనంతరం SHO రాఘవేందర్ మాట్లాడుతూ తమకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో PRTU ఆర్మూర్ మండల అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి గోపాల్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు లక్ష్మణ్ పటేల్, రాష్ట్ర ఉపాధ్యక్షులు శర్మ, శ్రీనివాస్ రెడ్డి, మండల బాధ్యులు నరసింహారెడ్డి, శ్రీనివాస్, సంతోష్, అశోక్, తెరాస నాయకులు, పూజా నరేందర్ తదితరులు పాల్గొన్నారు. లాక్డౌన్ అమలులో ఉన్నందున అనవసరంగా రోడ్లపై వచ్చిన వారి వాహనాలు సీజ్ చేయడంతో పాటు వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆర్మూర్ SHO రాఘవేందర్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని కొత్త బస్టాండ్, మామిడిపల్లి, పెర్కిట్ ప్రాంతంలో పోలీసులు విస్తృతంగా వాహనాల తనిఖీ నిర్వహించారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చిన వాహనాలు సీజ్ చేశారు. అనంతరం SHO రాఘవేందర్ మాట్లాడుతూ కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగా ప్రభుత్వం లాక్డౌన్ను అమలు చేస్తుందని, రోడ్లపైకి ప్రజలు రావద్దని అధికారులు ప్రజలకు అవగాహన కల్పించినా ప్రజలు తిరిగి అనవసరంగా రోడ్లపైకి వస్తున్నారని, ఇకపై రోడ్లపైకి వస్తే వాహనాలను సీజ్ చేయడంతో పాటు వాహనదారులపైన సైతం చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. లాక్డౌన్ ఉన్నంతకాలం ప్రజలు ఎవరూ అనవసరంగా బయటకు తిరగవద్దని సూచించారు. ఈ తనిఖీలో ఎస్ఐలు యాదగిరి గౌడ్, విజయ్ నారాయణ, పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు. బాధపడుతుంటే పబ్లిక్లో ఇంకా అవగాహన రావడం లేదు. దయచేసి పబ్లిక్కి మళ్ళీ వేడుకుంటున్నాము. దయచేసి బైక్ మీద అయితే ఒక్కరు అదే అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప, మెడికల్ వెళ్తే తప్ప మాత్రం బయటికి రండి. దయచేసి ఎవరు బయటికి రావద్దని చెప్పేసి ఈరోజు కూడా మళ్ళీ విజ్ఞప్తి. GTPL వార్తల్లో ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. హాయ్ వ్యూవర్స్, నేను మీ జయకవి. మీ అభిమాన జీ తెలుగు, జీ సినిమాలు ఛానల్స్ని ప్రస్తుత పరిస్థితిలో కూడా మీరు నిరంతరాయంగా చూడగలుగుతున్నారంటే దానికి కారణం కేబుల్ ఆపరేటర్స్. అందుకే మీరు చెల్లించాల్సిన నెలవారీ రుసుమును ఏదైనా UPI యాప్ ద్వారా క్రమం తప్పకుండా చెల్లించండి ప్లీజ్. థ్యాంక్ యూ. బ్యాక్ టు న్యూస్. ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మెప్మా ఆధ్వర్యంలో లాక్డౌన్ దృష్ట్యా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలకు మున్సిపల్ కమిషనర్ శైలజ చేతుల మీదుగా బియ్యం, సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలకు ప్రతి ఒక్కరూ తమ వంతుగా సహాయ సహకారాలు అందించడం అభినందనీయమన్నారు. ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు, యువకులతో పాటు మెప్మా సభ్యులు సైతం తమ వంతు సహాయ సహకారాలు అందించి మానవత్వాన్ని చాటుకుంటున్నారని తెలిపారు. లాక్డౌన్ అమలులో ఉన్నందున ప్రజలందరూ ఇంట్లోనే ఉండాలని, అనవసరంగా బయటకు రావద్దని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మెప్మా TPDO రమేష్, తెరాస నాయకుడు పండిత్ పవన్, సమైక్య పట్టణ అధ్యక్షురాలు నీలిమ, మెప్మా RPలు, సభ్యులు, మున్సిపల్ సిబ్బంది తదితరులు ఉన్నారు. ఏర్గట్ల మండలంలోని నాగేంద్రనగర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో పంచాయతీరాజ్ దినోత్సవం వేడుకలను స్థానిక సర్పంచ్ మంజుల బాలాజీ గౌడ్ ఘనంగా నిర్వహించారు. పంచాయతీరాజ్ దినోత్సవం పురస్కరించుకొని స్థానిక సర్పంచ్ మంజుల బాలాజీ గౌడ్ దేశ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న లాక్డౌన్లో నిరంతరం గ్రామస్తుల సంరక్షణకే శ్రమిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు స్థానిక సర్పంచ్ మంజుల బాలాజీ గౌడ్ నోట్లతో పూలమాలలు తయారు చేసి వారికి పూలమాలలు, శాలువాలు కప్పి నూతన వస్త్రాలు అందించి ఘనంగా పారిశుద్ధ్య కార్మికులను సన్మానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ విద్యార్థులను, చిన్నారులను, పిల్లలను పాఠశాలలో ఉపాధ్యాయులు సరైన మార్గంలో నడిచేలా తీర్చిదిద్దుతారని, అలాగే గ్రామాలు, పట్టణాలు, నగరాల ప్రజలను ఐక్యతతో పాటు గ్రామాల ప్రజల అభివృద్ధికి పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో ప్రథమ పౌరులైన
సర్పంచ్లు గ్రామాన్ని ప్రజలను అభివృద్ధి బాటలో తీర్చిదిద్దే అత్యంత ప్రాధాన్యత కలిగిన పంచాయతీరాజ్ శాఖ సర్పంచ్లు ఉపాధ్యాయులు లాంటి వారని సర్పంచ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వార్డు సభ్యులు కార్యదర్శి సంధ్యారాణి, జనార్దన్, వాటర్మెన్, ఎలక్ట్రీషియన్, పారిశుద్ధ్య కార్మికులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆదేశాలు. జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం రేపటి నుండి శనివారం ప్రారంభం కానున్న రంజాన్ మాస ప్రార్థనల పండుగలను నిబంధనల మేరకు జరుపుకుంటామని మోర్తాడ్, ఏర్గట్ల, బాల్కొండ నియోజకవర్గ మండల మస్జిద్ కమిటీ పెద్దలు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మస్జిద్ కమిటీ పెద్దలు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా గడగడలాడిస్తున్న కరోనా వైరస్ మహమ్మారిని తరిమి కొట్టేందుకు తమ ఇళ్లలోనే ప్రార్థనలు జరుపుకుంటామని తెలిపారు. ప్రభుత్వ నిబంధనల మేరకు మసీదులో 5 మాత్రమే నమాజ్ ఆజాన్ సమయంలో ఉండి ప్రతి ఒక్కరూ నమాజ్ను తమ ఇళ్లలోనే జరుపుకునేలా మసీద్ మైక్ ద్వారా ప్రచారం చేసి కట్టుదిట్టమైన చర్యలు చేపట్టి ప్రార్థనలు జరుపుకుంటామన్నారు. కరోనా వైరస్ నియంత్రణకు మాస్కులు ధరించి డిస్టెన్స్ పాటించి తాము ప్రార్థనలు నిర్వహించుకుంటామన్నారు. మోర్తాడ్, ఏర్గట్ల మండలాల మస్జిద్ కమిటీ సదర్ అబ్దుల్ నసీర్ కమిటీ సభ్యులు అందరూ, అబ్దుల్ కదీర్ షఫీ, ఇస్మాయిల్ మరియు మండల కోఆప్షన్ సభ్యులు ఇంతియాజ్, తొర్తి ఉప సర్పంచ్ తాహెర్, మాజీ మండల కోఆప్షన్ సభ్యులు అజ్మత్ పలువురు తెలిపారు. అమెరికాలో కరోనా వైరస్ మృతుల సంఖ్య 50,000 దాటింది. వైరస్ వల్ల ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో జనం అమెరికాలోనే మరణించారు. ఆ దేశంలో వైరస్ సంక్రమించిన వారి సంఖ్య 8,91,627. ఇక వైరస్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 82,268గా ఉన్నది. నోవెల్ కరోనా వల్ల అమెరికాలో మృతి చెందిన వారి సంఖ్య 50,442గా రికార్డయింది. అయితే కొన్ని రాష్ట్రాలపై అధ్యక్షుడు ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లాక్డౌన్ ఎత్తివేయాలని నిరసన చేస్తున్న ఆందోళనకారులకు తొలుత అండగా నిలిచినా ఆ తర్వాత ట్రంప్ తన మాట మార్చారు. కఠిన ఆంక్షలను ఇంకా అమలు చేయాలని ఆయన ఆయా రాష్ట్రాలకు సూచించారు. మరోవైపు ఇవాళ అమెరికా సర్కార్ $484 బిలియన్ల ఉద్దీపన్ ప్యాకేజీకి ఆమోదం తెలిపింది. చిన్న పరిశ్రమలకు వైరస్ పరీక్షలకు ఆ నిధులను కేటాయిస్తారు. మహమ్మారి ప్రబలుతున్న సమయంలో ట్రంప్ ప్రభుత్వం 4వ రిలీఫ్ ప్యాకేజీని ప్రకటించింది. దేశంలో నిరుద్యోగం కూడా హెచ్చు స్థాయికి చేరుకున్నది. సుమారు 27 మిలియన్ల మంది నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇది దేశ వర్క్ ఫోర్స్లో 15% అని అధికారులు చెబుతున్నారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆర్థిక సహాయంతో బాల్కొండలో 21వ రోజు భోజన సదుపాయం కొనసాగింది. బాల్కొండ మండల కేంద్రంలో కరోనా వ్యాధిని అరికట్టేందుకు ఇంటింటికి వెళ్లి సర్వే చేస్తున్న వైద్య సిబ్బంది అయిన ఏఎన్ఎంలు మరియు ఆశా కార్యకర్తలు మరియు సంబంధిత అధికారులకు బాల్కొండ ప్రభుత్వ ఆసుపత్రిలో ఈరోజు మంత్రి ప్రశాంత్ రెడ్డి మానవతా దృక్పథంతో ఆర్థిక సహాయం అందించి ప్రతిరోజు మధ్యాహ్న భోజన సదుపాయం గత 21 రోజులుగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు లింగాగౌడ్, మండల ప్రధాన కార్యదర్శి పుప్పాల విద్యాసాగర్, టౌన్ ప్రెసిడెంట్ సాగర్ యాదవ్ పాల్గొన్నారు. ఏర్గట్ల మండలంలోని ధర్మోరా గ్రామంలో 80 మంది నిరుపేదలకు అదే గ్రామానికి చెందిన ముస్కు రాజేందర్ సోదరులతో కలిసి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. లాక్డౌన్ సమయంలో తన వంతు సహాయంగా ప్రజలకు ఏదో ఒక సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ఈరోజు ధర్మోరా గ్రామంలో గ్రామ పంచాయతీ సిబ్బందికి మరియు సుమారు 80 మందికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి లోక ప్రతాప్ రెడ్డి, సర్పంచ్ మండలం రాజేశ్వర్, ఉప సర్పంచ్ బబ్బర్ జనార్దన్, ఎంపీటీసీ కర్నాల లక్సమం సుధాకర్, క్యాషియర్ శివకుమార్, చందుగౌడ్, తిరుపతి సుదర్శన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండల రాజేశ్వర్ ధర్మోరా సర్పంచ్ మాట్లాడుతూ ముస్కు రాజేందర్ మరియు వారి కుటుంబానికి ధన్యవాదాలు తెలియజేశారు. ముస్కు రాజేందర్ రెడ్డి, అనూప్ రెడ్డి, అనిల్ కుమారు కలిసి మన ధర్మోరా అందరికీ, మన ఏపీటీసీ, మన ఉప సర్పంచ్ పెద్దలు, మన గ్రామ కమిటీ పెద్దలు అందరికీ నా యొక్క నమస్కారం. ఈరోజు మనకు ఏంటంటే గరీబు ఉన్నారని మనకు గుర్తించి రాజేందర్ రెడ్డి గారు భీమ్గల్ మండలంలోని ఆర్ఎంపీ, పీఎంపీ మరియు మెడికల్ షాప్ల వారికి ఎంపీడీఓ కార్యాలయంలో మండల ప్రభుత్వ వైద్యాధికారి అజయ్ పవర్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా జిల్లా ఆరోగ్య అధికారి డాక్టర్ సుదర్శనం ఆదేశాల మేరకు కరోనా మహమ్మారి వైరస్ను నివారించేందుకు కొన్ని రోజుల పాటు విధులు నిర్వహించకూడదని ఆర్ఎంపీ మరియు పీఎంపీలకు భీమ్గల్ వైద్యాధికారి అజయ్ పవార్ సూచించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భీమ్గల్ మండల ప్రజలకు ఏవైనా వ్యాధులు సోకినట్టు అనుమానాలు ఉన్నట్లయితే వారిని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేయాలని తెలిపారు. అదేవిధంగా మెడికల్ షాప్లకు మెడిసిన్ కొరకు దగ్గు, దమ్ము, క్లూడ్ ఉన్న వారికి మెడికల్ షాప్ల వారు వారి పూర్తి వివరాలను రిజిస్టర్లో పొందుపరచాలని అన్నారు. అంతేకాకుండా రెడ్ జోన్లో ఉన్న క్లినిక్లు మాత్రం పూర్తిగా మూసి ఉంచాలని తెలిపారు. వాళ్ళకి ఏంటంటే కొంచెం ప్రికాషన్ తీసుకోమని, సోషల్ డిస్టెన్స్ అండ్
బీ కేర్ఫుల్ అంటే మెజర్మెంట్ తీసుకొని వాళ్ళు ప్రాక్టీస్ చేస్తే బెటర్ అని మేము వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఏంటంటే ఇప్పుడు టీఎంపీ వాళ్ళు కూడా రిజిస్టర్ మెయింటైన్ చేయడం అండ్ వాళ్ళు కూడా మాకు ఇలాంటి కరోనా సింప్టమ్స్ లాగే మన పేషెంట్ ఉంటే మాకు అందజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో సంధ్య మెడికల్ నాగేష్, శంకర్ మెడికల్ మోహన్, కూన జితేందర్, హనుమాన్లు, రాజు, సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు. నగరంలోని నాందేవాడలో గల ఎస్సీ బాలుర వసతి గృహంలో లయన్స్ క్లబ్ రాజు ఆధ్వర్యంలో ఆశా వర్కర్లకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ రాజు మాట్లాడుతూ కరోనా వైరస్ నేపథ్యంలో ఇంటింటికి వెళ్లి ఆశా వర్కర్లు చేపడుతున్న సర్వేలు అభినందనీయమన్నారు. వారి సేవలను ఆయన కొనియాడారు. బీర్కూర్ మండలం తిమ్మాపూర్ గ్రామంలోని తెలంగాణ తిరుమల తిరుపతి దేవస్థానం వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. ఆర్మూర్ మండలంలోని మంతని గ్రామంలో లాక్డౌన్ దృష్ట్యా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలకు గ్రామ సర్పంచ్ పుట్టింటి లింబారెడ్డి తన సొంత ఖర్చులతో బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. రైతుల అవసరార్థం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అన్యాయం జరుగుతుందని, వెంటనే ప్రభుత్వం అధికారులు దీనిపై స్పందించి రైతులకు న్యాయం చేయాలని భారతీయ జనతా పార్టీ మాజీ జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర నాయకులు పెద్దోళ్ల గంగారెడ్డి డిమాండ్ చేశారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నేడు పార్టీ నాయకులు ఒకరోజు ఉపవాస దీక్షను చేపట్టారు. లాక్డౌన్ దృష్ట్యా ఆర్మూర్ హైవే మీదుగా స్వంత గ్రామాలకు కాలినడకన వెళ్తున్న బాటసార్లకు ఆర్మూర్ రౌండ్ టేబుల్ సభ్యులు తమ వంతుగా అల్పాహారాన్ని, వాటర్ బాటిళ్లను అందజేశారు. మోర్తాడ్ మండల మసీద్ కమిటీ సభ్యులతో శుక్రవారం మోర్తాడ్ తహసీల్దార్ శ్రీధర్, ఎస్ఐ సంపత్ కుమార్ మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ నేపథ్యంలో దేశ రాష్ట్రం వ్యాప్తంగా లాక్డౌన్ అమలు నేపథ్యంలో ప్రభుత్వ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు శనివారం నుండి ప్రారంభం కానున్న రంజాన్ పండుగ మాస ప్రార్థనలు మైనార్టీ సోదరులు, సోదరీమణులు తమ తమ ఇళ్లలోనే జరుపుకోవాలని కోరారు. బాల్కొండ మండలం కిసాన్ నగర్లో జిల్లా వడ్డెర సంఘం అధ్యక్షుడు ఏ భూమయ్య ఆధ్వర్యంలో దాతల సహకారంతో వలస కార్మికులకు శుక్రవారం వరుసగా 8వ రోజు అన్నదానం నిర్వహించారు. లాక్డౌన్ కొనసాగుతుండటంతో హైదరాబాద్ నుండి ఉత్తరాది రాష్ట్రాలకు కాలినడకన వెళ్తున్న సుమారు 200 మందికి వలస కార్మికులకు భోజన సౌకర్యం కల్పించారు. ఎర్గట్ల మండల శాఖ పీఆర్టీయూ ఆధ్వర్యంలో మండల ప్రాథమిక కార్యవర్గ సభ్యుల మరియు ఉపాధ్యాయుల సహకారంతో కరోనా మహమ్మారిని నిర్మూలించే దిశగా నిర్విరామంగా శ్రమిస్తున్న మండలంలోని 100 మంది పేదలకు, వలస కూలీలకు, పారిశుద్ధ్య కార్మికులకు 13 రకాల నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పెంట జలంధర్, మండల విద్యాశాఖ అధికారి ఆంధ్రయ్య, ఎర్గట్ల మండల ఎంపీపీ ఉపేందర్ రెడ్డి, జెడ్పీటీసీ రాజేశ్వర్, స్థానిక ఎస్ఐ హరిప్రసాద్, సర్పంచ్ లావణ్య, ఎంపీటీసీ మధుసూదన్ పాల్గొన్నారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం రైతుల కోసం ప్రత్యేకంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, రైతులు ఈ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని గోవింద్పేట్ పిఎస్సిఎస్ చైర్మన్ బంటు మైపాల్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లిలో గోవింద్పేట్ పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాన్ని పిఎస్సిఎస్ చైర్మన్ మైపాల్ ప్రారంభించారు. నందిపేట ఎంపీటీసీ 250 కిలోల బియ్యాన్ని పేద ప్రజలకు పంపిణీ చేశారు. అలాగే 3 రకాల కూరగాయలను ఇచ్చారు. టాకీస్ నాగరాజు అనే వ్యక్తి 100 పచ్చడి బాటిళ్లను ఇచ్చారు. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో, అన్ని గ్రామాల్లో రైతాంగ సమస్యలను పరిష్కరించాలంటూ బీజేపీ నాయకులు ఒకరోజు ఉపవాస దీక్షను చేపట్టారు. జక్రన్పల్లి మండలంలోని పుప్పలపల్లి గ్రామ ఉప సర్పంచ్ కొండి సాయిలు జాతీయ రహదారిపై వలస కార్మికులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రతి ఒక్కరూ ఆత్మస్థైర్యంతో ఉండగలిగేలా కరోనా గొప్ప గుణపాఠం నేర్పింది. పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా దేశంలోని వివిధ రాష్ట్రాల సర్పంచ్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ప్రధాని నరేంద్ర మోదీ. లాక్డౌన్ ఉన్నంత వరకు కరోనా కట్టడికి ప్రజలు సహకరించాలి. మంచి ధాన్యానికి తరుగు తీస్తే రైస్ మిల్లర్లపై కేసులు. ఉమ్మడి జిల్లా అధికారులతో సమీక్షించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి.
అవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దు. కల్యాపూర్లో మాస్కులు పంపిణీ చేసిన జిల్లా పరిషత్ చైర్మన్ విఠలరావు వెల్లడి. రేపటి నుండి ప్రారంభం కానున్న రంజాన్ మాసం. ఇంటి వద్ద నుండి ప్రార్థనలు చేయాలి. ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపిన అర్బన్ ఎమ్మెల్యే బిగాల. ప్రభుత్వ వైద్యులకు మాస్కులు, పీపీఈ కిట్లను అందించిన మాజీ ఎంపీ కవిత. జిల్లా కలెక్టర్కు అందజేసిన నూడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి. ప్రతి ఒక్కరూ అత్యవసరం ఉన్నప్పుడే బయటకి రావాలి. తప్పనిసరిగా మాస్కులు ధరించాలి. డిచ్పల్లి, ఇందల్వాయి మండలాల్లో పర్యటించిన జిల్లా పాలనాధికారి నారాయణ రెడ్డి. రైతు సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర బీజేపీ పార్టీ పిలుపు మేరకు ఇంటిలో దీక్షలు చేసిన బీజేపీ నాయకులు. 42 డిగ్రీలకు చేరిన ఉష్ణోగ్రతలు. సుర్రుమంటున్న సూర్యుడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్. ఇంట్లోనే ఉండండి. కరోనా మహమ్మారిని తరిమి కొట్టండి.